నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. సరే, నేను మొన్న ఒక విషయం చెప్పా కదా, నెక్స్ట్ నేను లీగల్ ఇష్యూస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను చెప్పడానికే అని. నేను మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. ఇక్కడ చాలామంది మిస్లీడ్ అయిపోతున్నారని నా అభిప్రాయం. ఇది వరకు నేను ఇవన్నీ కూడా ఎఫ్ఎం రేడియోలో చెప్పాను, నాకు అలవాటు ఉంది ఇవన్నీ చెప్పడం. అప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితి అయితే నాకు ఏం మారినట్టు కనిపించలేదు. కానీ ఏంటంటే ఇంకో దురదృష్టం ఏంటంటే డైవర్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. ఇవాళ విడాకుల కేసులు అనేది సివిల్ కేసులు 50% ఉంటే విడాకుల కేసులు రిమైనింగ్ 50 ఇవాళ డైవర్స్ కేసులో ఉన్నాయి. ఆ రీజన్ ఏంటి? ఆ రీజన్ తగ్గించడానికి కోసమే, ఆ రీజన్ని బయటకు తెలిసి ఎంతో కొంత మోటివేషన్ చేయడం కోసమే నేను స్టార్టింగ్ నుంచి ఈ పురాణ స్త్రీల్ని మనం ఇలా తీసుకుందాన్ని బట్టి నడుద్దాము అని అనిపించింది. ఎంతో కొంత చిన్న ప్రయత్నం చేద్దాం అనిపిస్తుంది. అందుకే దీన్ని నేను స్టార్ట్ చేశాను. దీనిలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం అందరం ఉంటారు రెండో పెళ్ళి. అసలు రెండో పెళ్ళి అనే వర్డ్ ఉందా లేదా? అసలు రెండో పెళ్ళి అనే వర్డే లేదు అసలు. ఎందుకంటే ఇద్దరు మనుషులకు జరిగేటప్పుడు అంటే ఒక పెళ్ళి, ఆ పెళ్ళి ఫెయిల్ అయితే లేదంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్ కానీ పాజిటివ్ అయిపోతే అప్పుడు మాత్రమే వాళ్ళకి పెళ్ళి అవుతుంది. దాన్ని మనం రెండో పెళ్ళి అంటాం. అంటే పెళ్ళి ఈజ్ వ్యాలిడ్ అక్కడ. అంటే ఏంటంటే ఈవెన్ ఒకసారి పెళ్ళయి ఆ పెళ్ళైన వ్యక్తి యొక్క భార్య కానీ భర్త కానీ పార్ట్నర్ చనిపోవటం కానీ లేదంటే విడిపోవటం కానీ జరిగినప్పుడు ఆ వ్యక్తి చేసుకునే పెళ్ళి రెండో పెళ్ళి అంటాం. అంతేకాని జరిగే పెళ్ళిని రెండో పెళ్ళి మూడో పెళ్ళి రెండవ భార్య అనే వర్డ్ లేదు. రెండవ పెళ్ళి అనేది మాత్రం అక్కడ వరకే సాధ్యం. పార్ట్నర్లో ఒకళ్ళు విడాకులు కానీ చనిపోవడం వల్ల కానీ రెండో పెళ్ళి చేసుకోవడం వల్ల జరిగితే అది రెండవ పెళ్ళి. పలానా వ్యక్తికి అంటాం, ఇద్దరికి కాదు. క్లియర్ కదా? రెండవది ఏంటంటే రెండవ భార్య. అసలు ఈ వర్డ్ ఉందా? అసలు ఈ వర్డ్ నాకు తెలిసి రెండవ భార్య అనే వర్డ్ లేదు. మనకి ఏ విధమైన వ్యాలిడిటీ లేదు రెండవ భార్యలో, లాలో. ఇప్పుడు మనం పరిస్థితుల ద్వారా దీన్ని వాడడం అలవాటు చేసుకున్నాం అంతవరకే. అంతేగాని రెండో భార్య అనే వర్డ్ అసలు లేదు ఇక్కడెక్కడ. ఓన్లీ భార్య అంతే. మొదటి భార్య రెండో భార్య అని ఎప్పుడు ఉండేవి? ఇదివరకు రాజుల్లో ఉన్నప్పుడు బహుభార్యత్వం లాగల్గా వ్యాలిడిటీ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే రెండవ భార్య అనే వర్డ్ ఉపయోగపడేది. అంతేగాని ఇప్పుడు అసలు రెండో భార్య, మూడో భార్య, నాలుగో భార్య అలా ఏమీ లేదు. భార్య ఒక్కతే భార్య. రెండు అనేదానికి వ్యాలిడిటీ లేదు. కావాలంటే ఇప్పుడు కొత్తగా మనం వాడాల్సిన మాజీ భార్య అంతవరకు సరిపోతుంది. అంతకన్నా మనం 2, 3 అని వాడక్కర్లేదు. అర్థమైంది కదా ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్తున్నాను అంటే, చాలా వరకు ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటటువంటి ప్రాబ్లం నేను చెప్పడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ చాలామంది లాయర్లకు తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు డైవర్స్ ఎంత హెక్టిక్గా సొసైటీని ఇబ్బంది పెడుతున్నాయో, నెక్స్ట్ జ్యుడిషియరీని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఒకటి ఉంది. అదేంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్. దాన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది ఉందా, లేకపోతే దాన్ని కూడా ఇంకేమైనా లీగలైజ్ చేయాల్సి వస్తుందో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పోను మనం డెవలప్ అవుతున్నాం. మన ఏరియాలో లివ్ ఇన్ రిలేషన్షిప్ వ్యాలిడిటీ తెచ్చుకున్నాం, మళ్ళీ ఆ పిల్లలకి వ్యాలిడిటీ ఇచ్చాము, అన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇది కూడా అలాగే జరగచ్చేమో తెలియదు. బట్ నెక్స్ట్ 2 yearsలో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అయ్యేవి ఇల్లీగల్ కాంటాక్ట్స్. సరే, ఇప్పటి వరకు ముగిసింది ఏది అంటే, ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య పోట్లాట వచ్చినప్పుడు జనరల్గా 498A పెట్టించేవాళ్ళు పోలీసులు. కామన్, అది ఒక లాయర్ అయినా సరే 498A పెట్టేవాళ్ళు ప్రాబ్లంకి. యాక్చువల్ ప్రాబ్లం 498A కాదు. అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటివి మాత్రమే పెట్టించేవాళ్ళు. అక్కడ యాక్చువల్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే డైవర్స్కి కొన్ని మాత్రమే ఇచ్చారు. ఇటువంటి స్థితిలో మాత్రమే డైవర్స్ తీసుకోవాలి అని చెప్పి ఇచ్చారు. సో అటువంటివి వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయటం కోసం, దాన్ని ఆ పర్టికులర్ పనిలో అంటే డైవర్స్ తీసుకునే ప్రొసీజర్ని మనం లిబరలైజ్ చేయటం కోసం, ఈజీగా చేయటం కోసం దాని ముందు 498A వేసి మగవాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మగవాళ్ళ వైపు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇదంతా కేవలం లీగల్గా ఒక ప్రొవిజన్ లేకపోవడం వల్ల, డైవర్స్ ఈజీగా అవ్వకపోవడం వల్ల ఈ ప్రొవిజన్ని ఇటు పోలీసులు అటు అడ్వకేట్స్ కూడా ఆడవాళ్ళకి న్యాయం చేయడానికే వాడుకున్నారు అని చెప్పచ్చు. కానీ ఇది వాళ్ళ పబ్లిక్ అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చేసింది.
90% ఆఫ్ ది కేసెస్ ఫేక్ ఏదైనా ఒక లా ఇంప్లిమెంట్ చేయడం వల్ల 90% ఆఫ్ ది కేసెస్ ఫేక్ వస్తున్నాయన్నప్పుడు అది డిజపియర్ అయిపోవాల్సిందే. ఇప్పుడు దానికి అంత వెయిట్ ఏమివ్వరు, దాన్ని వెయిట్గా తీసుకోరు, దాన్ని చాలా సపోర్ట్ చేస్తే తప్ప. ఆ ఎవిడెన్స్, ప్రిలిమినరీ ఎవిడెన్స్లో అవన్నీ కూడా చాలా సపోర్ట్ చేస్తే తప్ప దాన్ని ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికి లేదు. సో దీన్ని మనం ఏ విధంగా చేసుకుంటే అవుట్డేటెడ్ కింద తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మ్యూచువల్ కన్సెంట్ మనకి బాగా ఒకరికి మ్యూచువల్ కన్సెంట్ ఇచ్చేసుకుని తీసుకునే పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే అవి పెరిగిపోయినాయో అప్పుడే దానికి అవసరం లేకుండా పోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కొంతమంది దాని మీద ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నెమ్మదిగా అదంతా ఒక 6 నెలల్లో మొత్తం ముగిసిపోయే కథ ఇది. 498 ఒక 6 నెలలలో ముగిసిపోయే కథ. దానికి చాలా అవసరం ఉంటుంది మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చెప్పుకున్నట్టుగా. సరే, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైవర్స్ ఈజీ, 6 నెలలు కూడా వెయిట్ చేయక్కర్లేదు, వెంటనే అయిపోవచ్చు. ఇది ఇక్కడ వస్తున్న స్టోరీ. ఏ సిచ్యువేషన్లో వెంటనే అయిపోవచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో వెంటనే అయిపోవచ్చు. ఇక్కడ చాలా గైడ్లైన్స్ ఉంటాయి, కండిషన్స్ చాలా ఇంప్లిమెంట్ అవుతాయి, చాలా కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి. ఎవరో ఒకళ్ళు చెప్తారు మనం వెళ్ళగానే, ఆ డైవర్స్ ఈజీగా అయిపోతే ఇప్పుడు 6 నెలలు వెయిట్ చేయక్కర్లేదు, మీకు రేపటితో వచ్చేస్తుంది అని చెప్తారు. ఇది సాధ్యమా అంటే కొన్ని కండిషన్స్లో మాత్రమే సాధ్యం. కొన్ని కండిషన్స్ అంటే ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతకాలి అనుకున్నప్పుడు, ఇద్దరూ ఒకే విధమైన దీనిలో విడిపోతున్నప్పుడు, లేదో వీళ్ళు ముందే అగ్రిమెంట్లోనో మీడియేషన్లోనో వాళ్ళ సెటిల్మెంట్కి వచ్చేసినప్పుడు, వాళ్ళ కండిషన్ దీన్ని ఎక్స్టెండ్ చేయటం వల్ల ఇంకా లాస్ అవుతుంది అని అనుకున్నప్పుడు, వాళ్ళ రిక్వెస్ట్ మీద ఇమీడియట్గా అంటే రేపొద్దున్నో ఎల్లుండో కాదు. చాలామంది నన్ను అడుగుతున్నారండి, ఏమంటే మాకు డైవర్స్ ఇప్పించేసేయండి. డైవర్స్ ఇప్పించేయటం అంటే ఎంతసేపట్లో? ఒక వారంలో 10 రోజుల్లో డైవర్స్ ఇచ్చేయాలండి. అట్లయితేనే వస్తున్నారండి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది ఫ్యూచర్లో. కానీ కండిషన్స్ అప్లై అవ్వాలి. అది దయచేసి పార్టీలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్వకేట్స్ కూడా దాని మీద అవగాహనతోనే ఎదుటి మనిషికి అవగాహన చేయించాలి. ఇప్పటికి చాలా వరకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మన యూట్యూబ్లో కూడా జరుగుతూ ఉన్నాయి, చాలామంది చేస్తూ ఉన్నారు. దాన్ని మనం విని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.